hi, good evening. This is Dr. Ravishankar Sriramala. Yes, today I am going to have fun with you. Yes, what is the fun? The fun of real life. Okay, so I wish to start with a quotation. Yes, if you want to shine like a sun, first burn like a sun. ఓకే అంతే కదండి మిత్రులారా. ఎస్, మనము మన జీవితంలో సూర్యుడిలాగా ప్రకాశవంతంగా ఎదగాలి, అభివృద్ధి చెందాలి అంటే ముందు మనం సూర్యునిలాగా మండాలి. ఓకే, మనకి సూర్యుడి వెలుతురు మాత్రమే కనబడుతుంది, సూర్యుడి యొక్క డెవలప్మెంట్ మాత్రమే మనకు కనబడుతుంది. కానీ సూర్యుడి లోపల నిరంతరాయంగా జరుగుతున్న ప్రక్రియ మనకు కనిపించలేదు ఫ్రెండ్స్, కనిపించడం లేదు. ఎస్, దట్ ఈస్ బిహైండ్ ద సక్సెస్. ఓకే, సో మరి మనం కూడా ఈరోజు సక్సెస్కి మార్గం ఏంటి, అసలు సక్సెస్ని హాయిగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ రీచ్ అవ్వచ్చా, లేదు దాని వెనుక ఏమైనా సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఉన్నాయా? సిద్ధాంతాలు పెద్దగా సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఏమీ లేవు ఫ్రెండ్స్. ఎస్, జస్ట్ మన మైండ్ సెట్ని మార్చుకుంటే చాలు. ఓకే, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు, మనం ఉన్నటువంటి కంఫర్ట్ జోన్ నుంచి సక్సెస్ జోన్కి, గ్రోత్ జోన్కి రీచ్ అవ్వాలంటే ఏం చేయాలో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. Yes, let's join with me in this powerful session. Okay. Yes, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఎక్కడున్నాం మనం? ఎస్, మనం ఉన్నటువంటి రోజు మన నిత్య జీవితంలో మనం ఏదైతే చేస్తున్నామో, హాయిగా లేస్తున్నాం, రైట్, మనకున్నటువంటి యాక్టివిటీస్ని చేసుకుంటున్నాము, సంతోషంగా హ్యాపీగా ఉంటున్నాము, కాలాన్ని గడిపేస్తున్నాము, రోజు గడిచిపోతుంది. ఎక్కడున్నాం మనం? Yes, the first one in my view is comfort zone. Which zone it is? Yes, comfort zone. Okay. Zero. Yes. మనము కంఫర్ట్ జోన్లో ఉన్నట్లయితే మరి మన క్యారెక్టరిస్టిక్స్, మన లక్షణాలు ఎలా ఉంటాయి, ఏం చేస్తూ ఉంటాం, ఎలా ఉంటాయండి? కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు మనకి రొటీన్ యాక్టివిటీస్, ఎస్ అంతే కదండి. ఓకే, మార్నింగ్ లేస్తాం, రోజు ఏం చేస్తామో అవే చేస్తూ ఉంటాము, రెగ్యులర్ అయిపోతుంది, రొటీన్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. ఇలా కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు మరి మరొక లక్షణం ఏంటంటే ఎటువంటి రిస్క్ ఉండదండి కదా. లో రిస్క్ ఆర్ నో రిస్క్. ఎస్, ఇవన్నీ కూడా కంఫర్ట్ జోన్ యొక్క లక్షణాలు అన్నమాట. మనకి ఎటువంటి రిస్క్ అనేది ఉండదు, లో రిస్క్ ఆర్ నో రిస్క్. ఓకే, సెకండ్ వన్ ఏమనుకున్నాం? లో రిస్క్ ఆర్ నో రిస్క్, అంతే కదా. ఎస్, మనం రెగ్యులర్ యాక్టివిటీస్ రొటీన్ అవే చేస్తున్నప్పుడు, కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు మనకి ఎటువంటి రిస్క్ అనేది ఉండదు. ఓకే, ఇంకా ఎలా ఉంటుంది? స్ట్రెస్ ఏమంటుందా, మన మీద ఏమైనా ప్రెషర్ ఉంటుందా అండి? ఎటువంటి ప్రెషర్ కూడా ఉండదు, లో ప్రెషర్, అంతే కదండి. ఎటువంటి ప్రెషర్ ఉండదు, మనం తీసుకోము, అసలు పెయిన్ తీసుకోము, ప్రెషర్ తీసుకోము. కాబట్టి ఎందుకంటే మనం కంఫర్ట్ జోన్ లో ఉండడానికి ఇష్టపడుతున్నప్పుడు ఎటువంటి పెయిన్, ఎటువంటి స్ట్రెస్ అనేది ఉండదు. మరి ఇలా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు? ఇంకొక లక్షణం ఏంటంటే నామినల్ గ్రోత్. ఓకే, ఎలా గ్రోత్ ఉంటుంది? మన అభివృద్ధి అనేది ఎలా ఉంటుందంటే నామినల్ గ్రోత్, వెరీ లెస్ గ్రోత్ ఉంటుందండి. ఎందుకంటే మన రొటీన్ మారదు, రిస్క్ తీసుకోము, ఎటువంటి స్ట్రెస్ పడము, కంఫర్ట్ జోన్ లో ఉండడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కాబట్టి మన యొక్క గ్రోత్ కూడా చాలా 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 స్లోగా ఉంటుంది. మరి ఇలాంటి లక్షణాలతో ఉన్నప్పుడు వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందండి? ఎస్, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, లేదా వీటి యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే ఫీల్ సేఫ్, అంతే కదండి. చాలా సేఫ్గా హ్యాపీగా ఉంటూ ఉంటాం.
కదా, రైట్. ఎటువంటి పెయిన్ కానీ ఎటువంటిది ఏమీ ఉండదు కాబట్టి. కానీ కొద్ది కాలానికి ఇది ఏమవుతుంది అనండి, ఎస్ స్టాగ్నేషన్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. స్టాగ్నేషన్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. ఎక్కడ, లాంగ్ రన్ లో, రైట్, అంతే కదా. ఇక చాలా కాలం అలాగే కంఫర్ట్ జోన్ లోనే ఉంటూ పోయినప్పుడు ఏమవుతుంది, ఒక స్టాగ్నేషన్ స్టేజ్ లోకి, ఒక బోర్డమ్ స్టేజ్ లోకి వెళ్ళిపోతాం మనం. ఏంటి జీవితం, రోజు ఇదే, పొద్దున్న లేస్తున్నాను ఇదే, ఇడ్లీ చపాతీ తింటున్నాను పోతున్నాను అయిపోయింది ఇదే అని చెప్పేసి ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహలో కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇలాగే ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇంకా మిస్డ్ ఆపర్చునిటీస్, అంతేకాదండి, మిస్డ్ ఆపర్చునిటీస్ అంతే కదా, అవకాశాన్ని మనము జారవిడ్చుకుంటూ ఉంటాము. ఎందుకంటే మనం ఆ కంఫర్ట్ జోన్ దాటి బయటికి రావేగ. ఓకే, ఆ లోపల వరకు ఏదైనా వర్క్ వస్తే, ఆ లోపల వరకు ఏదైనా ఒక టాస్క్ వస్తే మాత్రమే మనం చేస్తాం. కాబట్టి ఎస్, ఆపర్చునిటీస్ అన్ని కూడా బియాండ్ ద లిమిట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ పైన ఉన్నటువంటి అన్నిటిని కూడా మనం మిస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, ఆలోచించండి. ఇంకొక ఎఫెక్ట్ ఏంటంటే ఎస్, నో పర్సనల్ గ్రోత్ అని చెప్పొచ్చండి. నో పర్సనల్ డెవలప్మెంట్ ఆర్ గ్రోత్. ఎస్, నో పర్సనల్ గ్రోత్. సో దీస్ ఆర్ ద ఎఫెక్ట్స్. మనం కంఫర్ట్ జోన్ లో ఉన్నట్లయితే మన లైఫ్ స్టైల్ అనేటువంటిది ఇలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి కంఫర్ట్ జోన్ నుంచి సక్సెస్ జోన్ కి ఎంత దూరం ఉంది, ఎంత దూరం ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎస్, ఈ కంఫర్ట్ జోన్ నుంచి మనం సక్సెస్ జోన్ కి లేదా గ్రోత్ జోన్ కి ట్రావెల్ చేయాలి అని అంటే ఎంత దూరం ఉందో చూద్దాం. ఎస్, ఇక్కడ నుంచి మనము కనుక కంఫర్ట్ జోన్ నుంచి నేను బయట పడతాను, కంఫర్ట్ జోన్ నుంచి వేరే మార్గాన్ని నేను ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను, నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను అన్నట్లయితే ఇక రెండవ జోన్కి మన ప్రయాణం ఉంటుందండి. ఆ రెండవ జోన్ ఏంటంటే ఎస్, ఏంటంటే అది ఫియర్ జోన్. రెండవది ఫియర్ జోన్. అదేంటి సార్ భయపెడుతున్నారు ఇప్పుడే, ఫియర్ జోన్ అని మమ్మల్ని భయపెడదాం అనుకుంటున్నారా? అంటే కాదండి. ఎస్, ఎప్పుడైతే మనం కంఫర్ట్ నుంచి కొంచెం బయటికి వస్తామో మనకి కొద్దిగా భయం వేస్తూ ఉంటది, అంతే కదా. ఎస్, అంతే కదండి. హ్యాపీగా ఉన్నాం, సరదాగా ఉన్నాం, గడిచిపోతుంది, ఏంటో ఇక్కడ నుంచి బయటపడాలట, ఎక్కడికో దూరం ప్రయాణించాలట అన్నప్పుడు రెండవ స్టెప్ ఫియర్ జోన్ అన్నమాట. సో ఈ ఫియర్ జోన్ లో ఏమవుతుంది అని అంటే దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఇక్కడ మరి చూద్దాం మనం. ఫస్ట్ వన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎస్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, కంఫర్ట్ జోన్ నుంచి మనం ఓకే. సో ఫియర్ జోన్ లో మనం ఎప్పుడైతే మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తామో అప్పుడు మనకు కొంచెము భయం అవుతా ఉంటది కదా. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేది ఉండదు కదా, కాన్ఫిడెన్స్ అనేది ఉండదు, నమ్మకం అనేది ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే ఎస్, మన జోన్ నుంచి మనం బయటికి పోతున్నాం, అమ్మో ఏమవుద్దో అని చెప్పేసి. ఇంకొక లక్షణం ఏంటంటే సెల్ఫ్ డౌట్. మన మీద మనకే డౌట్స్ వస్తూ ఉంటాయి. అవుద్దంటావా, మన వల్ల మనం చేస్తామా, ఏమో అనవసరంగా అసలు బయటికి వెళ్తున్నట్టున్నాము, ఇదంతా అవసరమా, ఓకే ఈ ఏదో చిన్న రిస్క్ తీసుకోవడం అవసరమా జీవితానికి, హాయిగా ఉండడానికి అనేటువంటి తెలుస్తూ ఉంటుంది. మన మీద మనకే డౌట్స్ వస్తూ ఉంటాయి. తర్వాత మూడవది ఏంటి అంటే ఎక్స్క్యూజెస్. మనకి మనం ఎక్స్క్యూజెస్ ఇచ్చుకుంటా ఉంటాం. ఎందుకులే, ఇదంతా అవసరమా ఈ ప్రయత్నం చేయడము, ఇదంతా కూడా మరి ఎందుకు ఇదంతా, ఓకేలే బాగానే ఉన్నా కదా, నాకు నేను ఎక్స్క్యూజెస్ ఇచ్చుకుంటా ఉంటా. ఓకే, గడుస్తుంది కదా, నాకు నేను ఎక్స్క్యూజెస్ ఇచ్చుకుంటూ కాలాన్ని గడిపేటువంటిది మనకి ఫియర్ జోన్ లో లక్షణంగా కనపడుతూ ఉంటుంది. ఇంకొక లక్షణం అండి చాలా చాలా డేంజర్, లేదా ఇక ఇది మేజర్ అని చెప్పొచ్చు మనం. ఏంటంటే ఇది చాలా మందిలో అండి 99% ఉండేది ఇదే అండి. 99%
ఏంటండి అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆర్ క్రిటిసిజం. ఎస్, కరెక్ట్ అయ్యారు కదండి అందరూ? ఎస్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆర్ క్రిటిసిజం. ఇది చాలా మందిలో 99%, అంతే కదా. ఎప్పుడు మనం కంఫర్ట్ జోన్ ని బయటకు వచ్చేప్పుడు ఏమనుకుంటాం అంటే అబ్బా ఇది నా వల్ల అయిద్దంటవా, ఫెయిల్ అయితే ఎట్లా, ఒకవేళ ఫెయిల్ అయితే కంటే కూడా మన పక్కోడు ఏమంటాడో, అమ్మా వీడు చూడరా మొన్నటి దాకా ఉండే కాడు ఉండక వాడు నలిగించుకున్నాడు, వాడు పెట్టుకున్నాడు, చూసినావా అవసరమా మనకి అని చెప్పేసి ఎవరేమనుకుంటారో, మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, రిలేటివ్స్ ఏమనుకుంటారో, ఎవరు ఏమేమి విమర్శిస్తారో అనేటువంటి ఇదేనండి 99% మనం మన జోన్ నుంచి బయటపడకుండా ఆపేటువంటిది ఇదే అన్నమాట. అంతే కదా, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఎస్, ఇది కాకపోతే ఎట్లా, మనం ఏదైనా పని స్టార్ట్ చేయగానే అమ్మో ఇది కాకపోతే ఎట్లా, ఫెయిల్ అయితే కావచ్చు, ఫెయిల్ అయితే ఎట్లా అనేటువంటిది. ఇది ఫెయిల్ అయితే ఎట్లా, ఇందులో కూడా ఫెయిల్ అయితే ఎట్లా అనేది 50% కాదండి. మళ్ళీ ఫెయిల్ అయితే ఎట్లా అనేది 1%, మళ్ళీ ఇందులో కూడా 1%. మళ్ళా 99% ఇదే మళ్ళీ క్రిటిసిజం. మనం ఫెయిల్ అయితే ఎట్లా అనే దానికంటే కూడా ఫెయిల్ అయితే ఎవడేమంటాడో కదా, ఈ పక్కోడు ఏమంటాడో, ఆ పక్కోడు ఏమంటాడో, మా బంధువులు ఏమంటారో, మళ్ళీ అందులో కూడా 99% మళ్ళీ మనం క్రిటిసిజంకే ఇంపార్టెన్స్ ఇస్తుంటాం. సో ఇది ఫియర్ జోన్ కి మనం చాలా చాలా ముఖ్యమైన లక్షణంగా చెప్పుకోవచ్చు. మరి ఫియర్ జోన్ లోకి ఎంటర్ అవ్వాలా వద్దా? అవ్వాలండి. సక్సెస్ జోన్ కి వెళ్ళాలి అంటే ఫియర్ జోన్ కి ఖచ్చితంగా ఎంటర్ అవ్వాల్సిందే, కంఫర్ట్ జోన్ ని వదిలేయాల్సిందే. ఎస్, మరి ఫియర్ జోన్ యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? ఓకే, కొంచెం మనం భయపడుతూనే ఉంటామని చెప్పాను, అందుకనే ఇందులో ఉండే ఎఫెక్ట్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే నర్వస్ గా ఉంటుందండి. ఓకే, ఎఫెక్ట్ ఏంటిది? నర్వస్, చాలా నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటాం. ఏమో అసలు అయితే స్టార్ట్ అయితే చేసిన, ఓకే కంఫర్ట్ జోన్ నుంచి అయితే బయటకి అయితే వచ్చిన, కానీ ఏం జరుగుతుందో ఏమో అనేటువంటి కొంత నర్వస్ ఫీలింగ్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఫీలింగ్ లిటిల్ స్ట్రెస్, అంతే కదా, కొంచెము స్ట్రెస్ ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటాం ఇక మనం, అంతే కదా. మరి కొత్త యాక్టివిటీ స్టార్ట్ చేసినప్పుడు స్ట్రెస్ కూడా కొంత మనలో కొంత అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ స్ట్రెస్ ని ఫేస్ చేయడంలో కానీ, లేకపోతే ఈ నర్వస్ ని ఫేస్ చేయడంలో కానీ ఇబ్బంది పడ్డప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఏం చేస్తుంటారండి, ఎస్ గెట్ బ్యాక్ టు దేర్ కంఫర్ట్ జోన్, అంతేగా. ఎస్ మై ఫ్రెండ్స్, ఇక ఎప్పుడైతే ఈ నర్వస్ ఫీలింగ్ స్ట్రెస్ పెరిగింది అనుకో, ఇంకా దాన్ని ఫేస్ చేయాలి మరి, ఓకేనా. దాన్ని వచ్చేటువంటి, ఎందుకంటే నువ్వు ఒక లెవెల్ని దాటావు నువ్వు, ఓకేనా, ఒక స్టాండర్డ్ దాటినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఎదురయ్యేటువంటి ప్రాబ్లమ్స్ను, స్ట్రెస్ను నువ్వు ఏం చేయాలి, తట్టుకోగలగాలి, ఓర్చుకోగలగాలి. లేదంటే ఏమవుతుంది, ఇదంతా మన వాళ్ళు కాదు బై అనుకున్నప్పుడు ఏమవుతుంది, గెట్ బ్యాక్ టు దేర్ కంఫర్ట్ జోన్, ఓకేనా. సో అట్లా వల్ల కంఫర్ట్ జోన్ కి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట, రైట్. ఓకే, ఎస్, మరి మనం కంఫర్ట్ జోన్ ని దాటి ఫియర్ జోన్ ని కూడా దాటాం. ఎస్, ఇంకెంత దూరం సార్, సక్సెస్ జోన్ ఎక్కడుంది, ఆ గ్రోత్ జోన్ ఎక్కడుంది, మేము ఇంకెంత దూరం ట్రావెల్ చేయాలంటారా? ఎస్, చాలా దగ్గరకు వచ్చేసామండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. నేను ఇక్కడ స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే సక్సెస్ జోన్ నా ఫేవరెట్, అక్కడ రాస్తాను నేను. ఓకే రైట్, మూడో స్టెప్ నేను ఇక్కడ రాయబోతున్నాను, అదేంటో చూద్దాం. ఎస్, రెండవ జోన్ దాటేసామండి, ఫియర్ జోన్ దాటేసాము. మరి ఎక్కడుందో చూద్దాం. మూడవ జోన్ ఏంటంటే లర్నింగ్ జోన్. మూడవ జోన్ లర్నింగ్ జోన్. అమ్మయ్య, ఎలాగోలా భయపడుతూ బాధపడుతూ ఒక 2 లెవెల్స్ దాటేసాం, రైట్. మూడవ జోన్ లోకి ఎంటర్ అయ్యాం. ఇది లర్నింగ్ జోన్ అట, అర్థమైంది హెడ్డింగ్ లోనే. ఏంటది? నేర్చుకునేటువంటి జోన్. అమ్మయ్య, మొత్తానికైతే కంఫర్ట్ నుంచి బయటపడ్డాం. ఓకే, భయాన్ని పోగొట్టుకున్నాం. భయపడుతున్నాం, పడండి, ఏమవుతుందండి, భయపడండి, బాధపడండి, స్ట్రెస్ ని తీసుకోండి, పెయిన్ ని తీసుకోండి,
లాస్ట్కి వచ్చే ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి పెయిన్ పడండి, పర్వాలేదు. ఎస్, ఇక్కడ ఏమవుతుంది, లర్నింగ్ జోన్లోకి ఎంటర్ కాగానే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ వన్, ఫేసింగ్ ప్రాబ్లమ్స్. అంతే కదండి. ఎప్పుడైతే మనం కొత్తది నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నామో మనకి ఏమవుతుంది, అది ప్రాబ్లమేటిక్గా అనిపిస్తుంది. అంతే కదా. మనం రోజు చేసే పని మనకి ఇబ్బందిగా అనిపిస్తుందా అండి? అనిపించదు. ఎప్పుడైతే కొత్తది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మనకు అది కొంచెం కష్టంగా అనిపిస్తుంటుంది, ప్రాబ్లమేటిక్గా అనిపిస్తుంటుంది. కాబట్టి అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి, డిఫరెంట్. ఎందుకంటే నువ్వు ఆ కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నావు, రెగ్యులర్గా చేసే ప్రాక్టీస్ కాదది. కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు నీకు ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. తర్వాత మరి ఊరుకుంటామా? ఎస్, ఇంత దూరం వచ్చాక ఏం చేస్తామండి? వదిలేదు లేదు, లర్నింగ్ జోన్లో ఏం చేస్తాం? సాల్వింగ్ ప్రాబ్లమ్స్. ఎస్, ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తాం, ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాం. ఎలా సాల్వ్ చేయాలి సార్? ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది. ఎలా అంటే మనం న్యూ నాలెడ్జ్ ని తీసుకుంటాం. అంతే కదా. లర్నింగ్ వల్ల మనకి ఏమొస్తుంది? న్యూ నాలెడ్జ్, స్కిల్స్, టెక్నాలజికల్ స్కిల్స్ ని మనం నేర్చుకుంటాం. ఇక్కడ ఏమవుతాం? అప్డేట్ అవ్వాలి. అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అవుతాము. కాబట్టి దానికోసం మనం న్యూ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అనేది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం లర్నింగ్ జోన్లో. ఇంకా ఏం చేస్తాం? ఎక్స్పాండింగ్ పర్సనల్ బౌండరీస్. ఎక్స్పాండింగ్ పర్సనల్ బౌండరీస్. ఎస్, పర్సనల్ బౌండరీస్ ని ఎక్స్పాండింగ్ చేస్తాం. ఇంతకు ముందు వరకు మన లిమిట్స్ అనేవి ఇక్కడే, ఇంతవరకే, నేను ఇంతవరకే పోతా, ఇంతవరకే ప్రయత్నం చేస్తా అని అన్న వాళ్ళము మనము ఏం చేస్తాము? మన బౌండరీస్ ని చెరిపేస్తామని చెప్తామా? ఎక్స్పాండ్ చేసుకుంటాం. ఓకే, నేను ఇంతవరకే వెళ్తాను అన్న వాళ్ళము బియాండ్ ద లిమిట్స్, లేదా ఆ లిమిట్ కంటే కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అంతే కదండి. ఎందుకంటే మనం లర్నింగ్ జోన్లోకి ఎంటర్ అయిపోయాం, ఇంకా ఎస్ ముందుకు వెళ్ళిపోయాం. కాబట్టి తప్పకుండా ఎస్ పని చేస్తూ ముందుకు సాగుతూనే ఉంటాము. ఎస్, మరి ఇలా చేస్తున్నప్పుడు రిజల్ట్ రాదా అండి? ఖచ్చితంగా వస్తుంది. రిజల్ట్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఎస్, మనలో ఏమవుతుందండి? ఎప్పుడైతే మనం నేర్చుకుంటూ ఉన్నామో, కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నామో, ఎస్ నేను ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయగలను, నాకు ఎదురయ్యే జీవితంలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ నేను చేస్తాను అని అన్నప్పుడు సో మనం ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసాం, సాల్వ్ చేస్తున్నాం, కొత్త కొత్త నాలెడ్జ్ ని నేర్చుకుంటున్నాం, అప్డేట్ అవుతున్నాం. ఇలా అవుతున్నప్పుడు మనకి ఏమవుతుందండి? మనలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఎస్, అంతే కదండి. ఎప్పుడైతే కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నప్పుడు మనలో మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. మనలో మనకి కొత్త ఉత్సాహం, ఎస్ నేను చేయగలను, ఐ కెన్ డూ నౌ, ఐ కెన్ డూ ఇట్ నౌ, నేను ఇప్పుడు చేయగలను, ఇంతకుముందు నేను చేయలేనేమో కానీ ఇప్పుడు నేను చేయగలను, నేను ఇప్పుడు చేయగలను అని చెప్పేసి మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అట్లాగే మనలో ఉన్న స్కిల్స్ డెవలప్మెంట్ జరుగుతుంది. స్కిల్స్ డెవలప్మెంట్. ఎస్, అంతే కదండి. వాట్ ఆర్ ద స్కిల్స్? ఏదైనా కావచ్చు, టెక్నికల్, నాన్ టెక్నికల్. ఓకే, రైట్. కొన్ని కొత్త కొత్త యాప్స్ వస్తున్నాయి, కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, పనిని చాలా స్పీడ్గా చేసేటువంటి ఎస్ ఏఐ స్కిల్స్ వస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో వీటన్నింటినీ మనం నేర్చుకోవడం ద్వారా, అప్డేట్ అవ్వడం ద్వారా గంటలు చేసే పనిని, లేదా తక్కువ క్వాలిటీతో చేసే పనిని ఎక్కువ క్వాలిటీని మనము ఇవ్వచ్చు అనేటువంటిది చేస్తుంది అనమాట. సారీ, ఇంకా ఎటువంటి ఎఫెక్ట్స్ మనకి రావచ్చు అని అంటే మన పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అవునా కాదా? పర్ఫార్మెన్స్, ఎస్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎస్, మనం అంతకుముందు ఏదైతే చేయలేము అని అనుకున్నామో, లేదా కొద్దిగా చేయగలము, నా నాలెడ్జ్ ఇంతవరకే ఉంది అని మనం ఏదైతే అనుకున్నామో ఇప్పుడు అది పోతుంది ఫ్రెండ్స్. అంతే కదా. ఎస్, అంతకు మించి మనం చేయగలుగుతాము, అంతకు మించి. సో మన పర్ఫార్మెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా
ఏమవుతుంది, రిజల్ట్ కూడా ఇంక్రీజ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఎస్, కంఫర్ట్ జోన్ నుంచి బయటపడ్డాం, ఫియర్ జోన్ లోకి ఎంటర్ అయ్యాం, ఫియర్ ఫేస్ చేసాం, స్ట్రెస్ ఫేస్ చేసాం, స్ట్రగుల్స్ పడ్డాం. ఓకే, లర్నింగ్ జోన్ లోకి ఎంటర్ అయ్యాం. లర్నింగ్ జోన్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసాం, ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసాం, న్యూ నాలెడ్జ్ ని అక్వైర్ చేసుకున్నాం. ఎస్, అప్డేట్ అయ్యాం. సార్ ఇంకెంత దూరం? ఎంతో దూరం లేదండి, వచ్చేసాం, రీచ్ అయ్యాం, రీచ్డ్. నెక్స్ట్ జోనే ఎస్ ఏంటదేనంటే దట్ ఈస్ సక్సెస్ జోన్. ఓకే, రైట్, చాలా తక్కువ దూరమే కదండి ట్రావెల్ చేసింది, మనం సక్సెస్ జోన్ కి వచ్చేసాం. రైట్, సక్సెస్ జోన్ ని మనం ఏమనొచ్చు అంటే గ్రోత్ జోన్ అని కూడా మనం చెప్పొచ్చు. గ్రోత్ జోన్. ఎస్, ఈ సక్సెస్ జోన్ ని మనం రీచ్ అయ్యాక మరి మన క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి. ఎస్, ఏం చేస్తామండి సక్సెస్ జోన్ లోకి వచ్చేసాక? ఆల్రెడీ వి ఆర్ ఎక్విప్డ్ విత్ సెవరల్ వెపన్స్ లైక్ నాలెడ్జ్. కదా, నాలెడ్జ్ ఉంది, టాస్క్లు తీసుకుంటున్నాం, ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, సాల్వ్ చేస్తున్నాం. ఏం చేస్తాం ఇప్పుడు మనం? ఎస్, సెట్టింగ్ ఆఫ్ గోల్స్. అంతే కదా, సెట్టింగ్ ఆఫ్ గోల్స్. ఓకే, సో కొన్ని గోల్స్ అనుకుంటాం, వాటిని ఏం గోల్స్, ఏం చేయాలి? ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ తోటి, నేను తీసుకున్నటువంటి ట్రైనింగ్ తోటో లేకపోతే దేనితో నేను ఏం చేయాలి? గోల్స్ సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటండి? అచీవ్మెంట్ ఆఫ్ గోల్స్. సో మనం అనుకున్నటువంటి గోల్స్ ని మనము రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇది మన యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటిది ఇలా ఉంటుంది కంఫర్ట్ జోన్ లో. ఇక థర్డ్ వన్, కంఫర్ట్ జోన్ లో ఏంటంటే ఫైండింగ్ మీనింగ్. మన యొక్క లైఫ్ యొక్క మీనింగ్ ని లేదా మన యొక్క లైఫ్ స్టైల్ యొక్క మీనింగ్ ని ఫైండింగ్ చేస్తాం. ఇక్కడ ఫైండింగ్ మీనింగ్ అండ్ ఫుల్ఫిల్మెంట్. ఓకే, మన జీవన సాఫల్యానికి మనము ప్రయత్నం చేస్తాం, మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది? ఇంకొక లక్షణం అంటే ఇక నుంచి మనకు అనిపిస్తుంది లివింగ్ విత్ పర్పస్. ఎస్, నేను ఒక పర్పస్ తో జీవిస్తున్నాను, ఒక నిజమైనటువంటి అంటే నా జీవితానికి ఒక లక్ష్యం ఉంది, నా జీవితానికి ఒక ధ్యేయం ఉంది అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. అలాగే కాన్ఫిడెన్స్ కూడా మనకి ఆ విధంగా బిల్డ్ అవుతుంది. ఓకే, మరి ఇలా ఉన్నప్పుడు, ఇలాంటి లక్షణాలను కలిగి ఉన్నప్పుడు వీటి యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? చూద్దాం. ఎస్, ఈ ఎఫెక్ట్ లో మనం ఏం చేసామండి? we are crossing and leaving. Yes, crossing and leaving. Yes, previous zones. Okay na, previous zones. మనం ఇంత ముందు ఉన్నటువంటి జోన్స్ అన్నిటిని కూడా ఏం చేసాము? లీవ్ చేసేసాము, వదిలేసాము. ఇక తర్వాత ఏం జరిగింది మనలో? ఆ జోన్స్ ని వదిలేసినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఎస్, ఏం జరిగింది? ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. అవునా కదా? ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. అవునా కదా? ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, మనలో మార్పు వచ్చేసింది. అవునా కదా? ఎస్, ఇక లాస్ట్ కి వచ్చేసామండి, చివరి పాయింట్ కి వచ్చేసాం. ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, మనలో చేంజ్ అయింది. మనం ఇంత ముందులా లేము, కంఫర్ట్ జోన్ లో లేము. అక్కడ నుంచి ఫియర్ జోన్ కి ట్రావెల్ చేసాం, అక్కడ నుంచి లర్నింగ్ జోన్ కి ట్రావెల్ చేసాం. లాస్ట్ అల్టిమేట్ సక్సెస్ ని సాధించాం. ఓకే డియర్ ఫ్రెండ్స్, సార్ జోన్స్ అని అయితే బాగానే చెప్పారు, ఒకసారి ఏంటో మళ్ళీ అర్థం కావట్లేదు అని అంటే ఒక్కసారి పూర్తిగా మనం ఒక షీట్లో దీన్ని మనం జోన్స్ ఏంటి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాటి యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక చిన్న షీట్ లాగా తయారు చేసుకుందాం. రైట్, సో ఐఎమ్ రైటింగ్ హియర్ ఫస్ట్ జోన్. ఓకే, తర్వాత
మెయిన్ ఎమోషన్. సారీ, మెయిన్ ఎమోషన్, ఫోకస్. ఓకే, తర్వాత రిస్క్ లెవెల్, ఫైనల్గా రిజల్ట్ అనేది మనం చూద్దాం. లేదా గ్రోత్ లేదా సక్సెస్ అనేటువంటిది ఎలా ఉంది, ఏ జోన్లో ఎలా ఉంది అనేది మనం 1 by 1 చూద్దాం. ఓకే రైట్. మనం ఇలా అనుకున్నట్లయితే స్టార్ట్ చేద్దామా? ఎస్, స్టార్ట్స్ విత్ ఫస్ట్ జోన్. ఫస్ట్ జోన్ ఏంటండి? కంఫర్ట్ జోన్. ఓకే, ఐఎమ్ రైటింగ్ హియర్ కంఫర్ట్ జోన్. ఓకే, క్లియర్గా రాస్తున్నానా? మన డౌట్స్ ఉంటే పెట్టండి. ఒకవేళ రైటింగ్ అర్థం కాకపోతే కామెంట్లో కామెంట్ చేయండి. రైట్, సెకండ్ వన్ ఏంటండి? గుర్తుంది కదా, సెకండ్ వన్ ఏంటి? ఎస్, ఫియర్ జోన్. ఫియర్ జోన్ ఉంటుంది. ఇక థర్డ్ వన్ ఏంటి? లర్నింగ్ జోన్. ఫోర్త్ వన్ ఏంటండి? ఎస్, సక్సెస్ జోన్. మరి జోన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇవి ఎలా ఉంటాయో ఒక్కొక్క దాంట్లో మనం చూద్దాం. కంఫర్ట్ జోన్ లో మెయిన్ ఎమోషన్ ఏంటి? ఎలా ఉంటుందండి మన యొక్క ఎమోషన్? నథింగ్. ఏముంటుందండి? సేఫ్టీగా ఉంటుంది కదా, హాయిగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటాం, ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి గెయిన్ ఉండదు, అంతే కదా. ఎస్, మరి అలాగే మరి ఫోకస్ ఏముంటుందండి? ఏమీ ఉండదు, ఓన్లీ రొటీన్ కదా. ఇక రొటీన్నెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, చేసిందే చేస్తూ ఉంటాం. ఫెమిలియారిటీ అనేటువంటిది ఉంటుంది. ఫెమిలియారిటీ ఓకేనా. దీనిలో రిస్క్ లెవెల్ ఏమన్నా ఉందా అండి? ఏమన్నా ఉందా? లో రిస్క్ ఆర్ నో రిస్క్. ఓకే, లో రిస్క్ ఆర్ నో రిస్క్. మరి రిజల్ట్ ఏమన్నా ఉంటుందా? గ్రోత్ ఏమన్నా ఉంటుందా? నథింగ్ గ్రోత్ అండి. అంతే కదా, మనం కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు మనకి సేఫ్టీ ఉంటుంది, హాయిగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. మరి మనం రొటీన్ అదే పని చేస్తూ ఉంటాము, ఎలాంటి రిస్క్ తీసుకోము, కాబట్టి రిజల్ట్ కూడా ఎలాంటి రిజల్ట్ అనేటువంటిది ఇక్కడ ఉండదు. రెండవది ఫియర్ జోన్. ఫియర్ జోన్ లో ఏముంటుందండి? మెయిన్ ఎమోషన్ కొంచెం ఫియర్ ఫీల్ అవుతామని చెప్పాం కదా. సో యాంగ్జైటీ అనేది ఉంటుంది, కొద్దిగా ఫియర్ స్టార్ట్ అవుతా ఉంటుంది. ఓకే, చిన్న టెన్షన్ పడతా ఉంటాం కదా. రైట్, మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఫోకస్ ఎలా ఉంటుంది అని అంటే, కొంచెం ఇంతకుముందు డిస్కస్ చేశాం కదండి, ఫియర్ ఉంటుంది కాబట్టి కొంచెం సెల్ఫ్ డౌట్ అనేటువంటిది ఉంటుంది మనకి ఇక్కడ. అట్లాగే యాంగ్జైటీ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక రిస్క్ లెవెల్ ఎలా ఉంటుంది అని అంటే, ఎస్, కొంత రిస్క్ ఉంటుంది కదా, అవునా కదా. ఎస్, ఇక్కడ మనకి లో రిస్క్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పొచ్చు. లేదా ఇంతకుముందు లో రిస్క్ అని అన్నాం కాబట్టి ఇక్కడ ఎస్, మీడియం రిస్క్. ఓకే రైట్, ఫియర్ జోన్ లోకి ఎంటర్ అయ్యే కొంచెం మీడియం రిస్క్ అనేటువంటిది ఉంటుంది. రిజల్ట్ కూడా పర్వాలేదు, కొంచెంగా ఉంటుంది, గ్రోత్ అనేది కొద్దిగా పెరుగుతుంది, లిమిటెడ్ గ్రోత్ అనేది మనకి కనబడుతుంది. ఎప్పుడైతే ఫియర్ జోన్ దాటామో, లర్నింగ్ జోన్ లోకి ఎంటర్ అయ్యామో, మనకి ఏమవుతుంది? లర్నింగ్ జోన్ లో ఏముంటుందండి? నేర్చుకుంటూ ఉంటే నేర్చుకోవాలి అనే కుతూహలం, ఎస్, క్యూరియాసిటీ ఉంటుంది ఇక్కడ. ఓకే, క్యూరియాసిటీ అనేటువంటిది ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఈ క్యూరియాసిటీలో ఏమవుతుందండి? ఎస్, స్కిల్స్ ఉంటాయి, సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ఉంటుంది కదా, స్కిల్స్ నేర్చుకుంటాము, ఎక్స్ప్లోరేషన్ అవుతుంది. ఇక రిస్క్ చూస్తే
ఎలా ఉంటుంది అని అంటే మోడరేట్ రిస్క్ అంటాం. ఓకేనా, లేదా మనం కొంచెం హై రిస్క్ అనే చెప్తాం. ఓకేనా, మోడరేట్ అనే వర్డ్ కంటే కూడా హై రిస్క్ అనే వర్డ్ యూజ్ చేద్దాం. హై రిస్క్. ఓకే, సో హై రిస్క్ ఉంటుంది ఇందులో లెర్నింగ్ జోన్లో. ఎందుకంటే మనం తెలియని కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాం. ఓకే, అది పాసిబుల్ అవ్వచ్చు, బట్ 100% సక్సెస్ అవుతుందనే నమ్మకంతోనే వెళ్తాం, అవుతుంది కూడా. కాబట్టి ఆ విషయంలో హై రిస్క్ అనేది ఉంటుంది. రిజల్ట్ వచ్చేసి మనకి మోడరేట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఇది కూడా దాటి సక్సెస్ జోన్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఏమవుతుంది సక్సెస్ జోన్లో అంటే ఇక్కడ మన యొక్క లైఫ్ స్టైల్ అనేది మనకు అర్థమవుతుంది. ఫుల్ఫిల్మెంట్. ఓకేనా, మన జీవన సాఫల్యం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇక్కడ ఎస్ ఏం చేస్తాం మనం, మన యొక్క ఫోకస్ దేని మీద ఉంటుంది అని అంటే గోల్స్, సెట్టింగ్ ఆఫ్ గోల్స్ సెట్ చేసుకోవాలి. మన జీవిత పర్పస్ ఏంటి, ఓకే, పర్పస్ ఏంటి అనేది తెలుస్తుంది. ఒక విజన్ తో మనము ముందుకెళ్తాం. ఈ జోన్ లో ఖచ్చితంగా ఒక విజన్ అనేటువంటిది ఉంటుంది. అలాగే ఇక్కడ రిస్క్ ఎలా ఉంటుందండి, వెరీ హై రిస్క్ అనేది ఉంటుంది. కానీ సక్సెస్ రేట్ మాక్సిమం అన్లిమిటెడ్ సక్సెస్ రేట్ ఉండేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో దీన్ని నేను ఒక చిన్న స్టోరీ ద్వారా కూడా ఈ విషయాన్ని కన్వే చేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, రైట్. ఒక చిన్న స్టోరీలోకి వెళ్దాం. ఒక అబ్బాయి ఉన్నాడు, రైట్. ఆ అబ్బాయి పేరు వినయ్ అనుకుందాం. ఓకే, వినయ్ అనే అబ్బాయి వాళ్ళ ఊరి నుండి దూరంగా వాళ్ళ అమ్మా నాన్నలతో ఆయన వేరే దగ్గర ఉంటున్నాడు. వేసవి సెలవులు వచ్చేసాయి. సెలవులు వచ్చేసిన తర్వాత తను తన నానమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ తాతయ్య పేరు శ్రీరాములయ్య అనుకుందాం. ఓకే, రైట్. ఈ వినయ్ తాతయ్య దగ్గరికి వెళ్ళాడు. తాతయ్య నేను ఎగ్జామ్లో 4th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో నేను పాస్ అయ్యాను, నా స్కూల్ ఫస్ట్ వచ్చాను. ఓకే, చాలా సంతోషంగా ఉంది అన్నాడు తాతయ్య కూడా. కానీ నేను ఈ చిన్న వయసులో నాకు ఇంకా నేర్చుకోవాలని ఉంది. అసలు సక్సెస్ అంటే ఏంటి మీకేమైనా తెలుసా తాతయ్య? మీరు చూసారా, మీరు నేర్చుకున్నారా? ఎస్, ఇంత పెద్ద వాళ్ళు అయ్యారు కదా, సక్సెస్కి నిర్వచనం ఏంటి, రైట్? సక్సెస్ అనేది ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఎలా వస్తుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ తాతయ్య అంటాడు, నాన్న నువ్వు చిన్నవాడివి, నీకు నేను విషయం రూపంలో చెప్తే నీకేమీ అర్థం కాకపోవచ్చు. ఒక చిన్న యాక్టివిటీ ద్వారా మనం సక్సెస్ లేదా మనకి ఆ విజయం అనేటువంటిది ఎలా ఉంటుందని నేను నీకు చెప్తాను అంటాడు. రైట్. ఎండాకాలం పూర్తి అయిపోయింది, ఈలోగా కబుర్లలో పడిపోయారు, మాట్లాడుకున్నారు. ఎండాకాలం పూర్తయింది, వర్షాకాలం రాబోతోంది. ఆ అబ్బాయి ఇక తను మళ్ళీ తన అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాడు. రైట్. ఆ రోజు తాతయ్య అంటాడు, నాన్న ఈ 2 మొక్కల్ని మనము తీసుకొని అసలు సక్సెస్ ఏంటి, విజయం అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఈరోజు ప్రయోగాత్మకంగా అని చెప్పి సారీ ఈ 2 మొక్కల్లో ఒక మొక్కని పూల కుండీలో పెట్టి ఇంటి లోపల చాలా భద్రంగా పెట్టాడు. రెండవ మొక్కని తీసుకెళ్ళి ఇంటి బయట ఆవరణలో ఆ బాబుతో పాతించాడు. పాతించిన తర్వాత ఇప్పుడు చెప్పు, ఈ 2 మొక్కల్లో ఏ మొక్క బాగా ఎదుగుతుంది, బాగా అభివృద్ధిలోకి వస్తుంది అని అంటాడు. అప్పుడు ఆ మనవడు అంటాడు, తాతయ్య డెఫినెట్లీ ఇంట్లో ఉన్న మొక్కే కదా బాగా పెరుగుతుంది, ఎందుకంటే అది కంఫర్ట్ జోన్లో ఉంది, దాని చుట్టూ కవచాలు ఉన్నాయి, రక్షణ కవచాలు ఉన్నాయి, రక్షణ వలయాలు ఉన్నాయి, దానికి ఏమీ కాకుండా చూసుకునేందుకు మనం అందరం ఉన్నాం. ఇంట్లో ఉంది అది, దానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు అని చెప్పేసరికి ఆ తాతయ్య అంటాడు, సరే కొద్ది కాలం వెయిట్ చేద్దాం, ప్రయత్నం చేద్దాం, కొద్ది కాలం వేచి చూసి దాని రిజల్ట్ మనం కనుక్కుందాం అంటాడు.
అలా మళ్ళీ ఒక 4-5 సంవత్సరాలు గడిచిపోతాయి. మనవడు మళ్ళీ తాతయ్య దగ్గరికి వేసవి సెలవుల్లో వచ్చాడు. వచ్చిన తర్వాత తన రిజల్ట్ కోసం చూస్తున్నాడు. తాతయ్య నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, మళ్ళీ మా స్కూల్ ఫస్ట్ వచ్చాను, నేను జిల్లా ఫస్ట్ వచ్చాను అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకున్నాడు. అప్పుడు తాతయ్య కూడా చాలా దగ్గరికి తీసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మరి మనం ఇంకొక ప్రయత్నం చేసాం, ఇంకొక ప్రయోగం చేసాం. సక్సెస్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయోగం చేసాం. 2 మొక్కల్ని నాటాం కదా తాతయ్య, అందులో ఏ మొక్క అభివృద్ధి చెందింది, ఏ మొక్క సక్సెస్ వైపు వెళ్ళిందో చూద్దామా అన్నాడు. ఎస్, డెఫినెట్గా అయితే ఇంట్లో ఉన్నటువంటిదే బాగా పెరిగి ఉంటుంది అని అనుకున్నాడు. వెళ్ళి చూశాడు. మొదటగా ఇంట్లో ఉన్న మొక్కను చూశాడు. అది చాలా బాగానే పెరిగింది. అరే, బాగానే పెరిగింది కదా తాతయ్య, ఇంట్లో ఉన్న మొక్క వావ్ ఇంత పెద్దగా పెరిగింది, 3-4 పూలు కూడా పూసాయి, 2 కొమ్మలు వేసింది, రైట్, నాకన్నా ఎత్తుగా పెరిగింది అని అన్నాడు. ఓకే నాన్న, మరి బయట ఉన్న మొక్కను కూడా ఒకసారి చూద్దామా అని బయటికి పెరట్లోకి తీసుకెళ్ళాడు. చూస్తే అక్కడ మొక్క లేదు, ఒక మహావృక్షం ఉంది. ఇదేంటి, ఇక్కడ మనం పెట్టిన మొక్క కనిపించడం లేదు. ఒకవేళ ఈ తాతయ్య ఇక్కడ మనం పెట్టిన మొక్క కనిపించడం లేదు, ఒకవేళ ఈ మహావృక్షమే మనం పెట్టిన మొక్క ఏంటి అని సందేహంగా అడిగాడు. ఎస్ నాన్న, మనం పెట్టిన మొక్క అదే ఈ రోజున మహావృక్షంగా కనబడుతుంది, చూడు అని చూపించాడు. కానీ ఇది ఎలా సాధ్యం అని సందేహంతో అడిగాడు మనవడు. ఇది బయట ఉందే, దీనికి అనేక రకాలైనటువంటి ఆపదలు సమస్యలు వచ్చి ఉంటాయి. ఎస్, ప్రకృతి నుండి వర్షాలు పడి ఉంటాయి. ఎస్, ఎండ కొట్టి ఉంటుంది, బాగా తీవ్రమైన ఎండలు దీనికి తగిలి ఉంటాయి, తుఫాన్లు వచ్చి ఉంటాయి, గాలి దుమారాలు వచ్చి ఉంటాయి, అలాగే జంతువుల నుండి క్రిమి కీటకాల నుండి కూడా దీనికి అనేక సమస్యలు వచ్చి ఉంటాయి అని తన యొక్క సందేహాలను అడిగాడు మనవడు. ఎస్, ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ ఈ మొక్కకి వచ్చాయి. ఎప్పుడైతే తను కంఫర్ట్ జోన్లో లేను అని తెలుసుకుందో అది ఏం చేసింది, ఫియర్ జోన్లోకి వెళ్ళింది, లర్నింగ్ జోన్లోకి వెళ్ళింది, ఫైనల్గా సక్సెస్ జోన్కి వెళ్ళింది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు జీవితంలో ఎన్ని కష్టాలను, నష్టాలను, సమస్యల్ని ఫేస్ చేస్తావో, ఎదుర్కొంటావో, నువ్వు మరింతగా ఎదగడానికి అవే నీకు నీ విజయానికి మెట్లుగా మారుతాయి అని చెప్పాడు. కాబట్టి ఫ్రెండ్స్, కంఫర్ట్ జోన్ నుంచి బయటపడండి. ఎస్, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి, నేర్చుకోండి, నేర్చుకుంటూనే ఉండండి జీవితాంతం. ఓకే, సక్సెస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ గోల్, సక్సెస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ journey, success is journey. Okay, right, success is journey, right. If you are watching my video for the first time, please do subscribe my YouTube channel, like, share and comment for more updates. Thank you. Signing off, Ravi Shankar Sriramala.